సంతోష్కు నో ఎంట్రీ అట. ఫామ్ హౌస్కు దూరంగా జోగినపల్లి. బీఆర్ఎస్ ఓటమి తర్వాత సంతోష్ తీరుపై నేతల ఏకరువు. అందుకే అధినేత దూరం పెట్టారని టాక్. పార్టీ కార్యక్రమాల్లోనూ అంటిముట్టనట్టే. కవిత అరెస్ట్, హైడ్రా పైన సైలెంట్. బీజేపీ కాంగ్రెస్ పై విమర్శలు లేకుండా జాగ్రత్త. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ అట. ఏక్ నెంబర్ దొంగ సంతోష్. అసలు నాకు తెలిసి టానిక్ కేసులో ఇంకా రకరకాల కేసులో నేను ఎప్పుడూ అరెస్ట్ కావాలి. కానీ మరి ఎవరి కాళ్ళు మొక్కిండో ఏం చేసిండో కానీ చాలా సేఫ్గా ఉన్నాడు. ప్రశాంతంగా సంపాదించిన కాడికి సంపాదించుకున్నాడు, అవతల పడ్డాడు. మరి ఫామ్ హౌస్కి రాణిస్తలేరు అంటున్నారు, కానీ ఇది ఇంట్లో కూడా ఎంతవరకు వాస్తవం ఉందనే తెలియదు మరిగా. ఎందుకంటే ఇప్పుడు నేను ఫామ్ హౌస్కి రానియకపోతే అవతల అప్రూవర్గా మారిపోతాడు కదా. అంత ఈజీగా వీళ్ళు వదిలేస్తారా? మరి ఇప్పుడు కవిత ఎక్కడున్నారు? ఆమె మొత్తం శివంగా అయిపోతా, అదైపోతా, ఇదైపోతా, జైలు నుంచి బయటకు వచ్చేసిన, నన్ను జగమొండిని చేసిరు అన్నారు. ఆమె కూడా సైలెంటే ఉన్నది. అసలు ఆమె ఎక్కడుందో కూడా తెలియదు. ఇంకా బావబామార్దుల మధ్య వీళ్ళది నడుస్తూనే ఉన్నది. కేసీఆర్ మొత్తం సైలెంటే అయిపోయిండు. జోగినపల్లి సంతోష్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఈయన హవా మామూలుగా ఉండేది కాదు. కేసీఆర్ని ఎవరైనా కలవాలంటే ముందుగా ఈయన పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేది. మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నేతలు ఇలా ఎవరైనా సరే ఈయన్ను ప్రసన్నం చేసుకోవాల్సి ఉండేది. ఇలా ఆనాడు అన్నీ తానే నడిపించిన సంతోష్ ఇప్పుడు ఎక్కడున్నారనే చర్చ షురు అయింది. కొన్ని రోజులుగా సంతోష్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాల సమాచారం. సుమారు 2 దశాబ్దాల తర్వాత కేసీఆర్కు నీడలా నిలిచిన ఆయన ఇప్పుడు అంటిముట్టనట్టుగా ఎందుకున్నారు? పెద్ద ఆయనే దూరం పెట్టారా? గతంలో ఉన్న సాన్నిహిత్యం ఎందుకు తగ్గింది? పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన ఎందుకు పాల్గొనట్లేదు? అధికారంలో ఉన్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎందుకు గలం విప్పట్లేదు? కవిత అరెస్టు మొదలు తాజాగా హైడ్రా పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నా ఎందుకు స్పందించలేదు? అటు కేసీఆర్కు దూరమై ఇటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పార్టీకి దూరంగా సంబంధం లేని, అది కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ యాక్టివిటీస్కు పరిమితం కావడం ఏంటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు పాలిటిక్స్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనాయట. హరితహారం పేరుతో 100 కోట్లు సంపాదించాడు. దాదాపు ఈ ఉపాధి హామీకి సంబంధించిన నిధులను కూడా డైవర్ట్ చేసి హరితహారం కోసం వాడిరు. హరితహారం చాలా పెద్ద స్కాము, టానిక్ చాలా పెద్ద స్కాము. ఇట్లాంటి అన్ని స్కామ్స్లో మనోడు ఇన్వాల్వ్ అయినాడు. ఇప్పుడు ఆయనకు ఫామ్ హౌస్కి ఎంట్రీ ఉంటే మనకేంది, లేకపోతే మనకేంది? ఈ దొంగలంతా తిన్నది కక్కాలి కదా, దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఎక్కడున్నాడు, ఎంత సంపాదించిండు, వీటి మీద మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్కి పోతే మనకేం నష్టం, పోకపోతే మనకేం నష్టం? వచ్చేదేముంది, పోయేదేముంది? అది వాళ్ళ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం. అది రానివ్వట్లేదు. ఎందుకు రానివ్వట్లేదు అంటే నువ్వు బాగా సంపాదించినావు, అందులో మాకు వాటా లేదన్న గొడవ పెట్టుకొని ఉండాలి. వాటాల లొల్లి తప్ప ఇందులో ఏముంటుంది?